నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నర్సులకు చీరల పంపిణీ. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘ 1వ పట్టణ ఉపాధ్యక్షులు గిద్దలూరు రాధాకృష్ణ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని డాక్టర్ సిఆర్ రెడ్డి హాస్పిటల్ నందు రోగులకు సేవలు అందిస్తున్న నర్సులకు ఆయమ్మలకు చీరల పంపిణీ జరిగింది. డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి మేడం గారు ప్రజలకు రోగులకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారని, వారు నర్సులను ఆయమ్మలను కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటారని, డాక్టర్ తర్వాత నర్సులు చేస్తున్న సేవలను గుర్తించి వారికి రాధాకృష్ణారెడ్డి, డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణి అమ్మ చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి, రెడ్డి సంఘం అధ్యక్షులు మధురెడ్డి, దశరథ రామిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ జనార్దన్ రెడ్డి, సనత్ కుమార్ రెడ్డి, ధనంజయ రెడ్డి, ప్రజేంద్ర రెడ్డి, సిద్ధారెడ్డి తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ నర్సులకు అందరికీ ఇవ్వడం ఎంతో సంతోషకరం. ఈరోజు ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే మ్యారేజ్ చేసే శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాను. సర్వీస్ చేయడం అనేది మామూలుగా మనిషి తత్వంలోనే ఉంటుంది. ఆయన మొదటి నుంచి కూడా తిరుపతి పోయే భక్తజనులకి సర్వీస్ చేస్తుండేవాడు. అదే రకంగా రెడ్డి సంక్షేమ సంఘం వచ్చిన తర్వాత కూడా చాలా కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా ఈరోజు ఈ విధంగా నర్సులకి చీరలు పంచడం అంటే సేవ చేసే వాళ్ళకి సహాయం చేయడం అనేది ఆయన థాట్లో ఉంది. కాబట్టి ఆయనకి దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాధాకృష్ణారెడ్డి గారి జన్మదినం మరియు పెళ్లి రోజు సందర్భంగా మన హాస్పిటల్లో స్టాఫ్ని గుర్తించి మీకు అందరికీ చీరలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆయన వచ్చారు మొన్న. అట్లాగా ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి ఇవ్వడం అంత మంచిది కాదేమో, కొంచెం విమర్శలకు దారి తీస్తుందేమో అని కూడా నేను అన్నాను. అయినా కూడా ఆయన ఒప్పుకోలేదు. ఎక్కడైనా నర్సులు అంటే సేవతోనే కదా ఉంటారు, సేవాభావంతోనే కదా ఉంటారు. మన హాస్పిటల్లో వాళ్ళు ఎంతోమందికి సేవ చేస్తున్నారు. నాకు ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలనే తలంపుతో వచ్చానన్న తర్వాత మేము కాదని లేక ఒప్పుకున్నాము. చాలా సంతోషం. ఈరోజు సిఆర్ రెడ్డి హాస్పిటల్ స్టాఫ్ వాళ్ళకి రకంగా వాళ్ళని అభినందించడం, వాళ్ళ మీద మీకు అంత సదభిప్రాయం ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా స్టాఫ్ లేకపోతే ఏ హాస్పిటల్ కూడా రన్ కాదు. సిస్టర్లు లేకపోయినా, అలాగే ఆయాలు కానీ తోటీలు కానీ లేకపోతే ఒక్క రోజు కూడా గడవదు. అది గుర్తెరిగి మీరు కూడా మిమ్మల్ని ఇలాగా గుర్తించినందుకు మీ బాధ్యత ఇంకా పెరిగింది. మనల్ని ఇంత ఇదిగా వాళ్ళు వచ్చి మనకు సన్మానం చేస్తున్నారు, మనం చీరతో సత్కరిస్తున్నారు అంటే మనకి ఇంకా బాగా సేవా భావాలతో మీరు పేషెంట్తో చాలా బాగా మాట్లాడుతూ వాళ్ళు ఎంతో బాధల్లో వస్తారు. వాళ్ళని మనం విసుక్కోవడం, కసుక్కోవడం అలాంటి కాకుండా మంచి మాటలతో వాళ్ళది వచ్చిన దానికి మాటలతోనే సగం వాళ్ళకి జబ్బు నయమైపోద్ది. అట్లాగే అలవర్చుకోవాలి మీరందరూ కూడాను. డాక్టర్లు అయినా కానీ సిస్టర్లు అయినా కానీ ముందర ట్రీట్మెంట్ కన్నా వాళ్ళ మాటల్లోనే సగం జబ్బు నయమైపోద్ది. కొంతమంది చెప్తుంటారు సిఆర్ రెడ్డి హాస్పిటల్కి వచ్చి పెద్ద ఆయన చేయబట్టుకుంటేనే మాకు జబ్బు నయమైపోతుంది, చేయబట్టుకుంటేనే జబ్బు ఎట్ట నయమైపోద్ది. కానీ అది ఏంటంటే వాళ్ళ ఫీలింగ్ అనమాట, వాళ్ళ మాట్లాడే మాటలను బట్టి. అట్లాగే మనం అందించే సేవలు కూడా వాళ్ళకి ఎంతో సంతృప్తికరంగా వాళ్ళు పోతే పలానా హాస్పిటల్లో పలానా నర్సు నన్ను ఇంత బాగా చూసుకునింది అని వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళకి ఏదో ఒక ఆపదలో ఒకసారి హాస్పిటల్కి వస్తే ఇంకా వాళ్ళని జీవితంలో మర్చిపోరు. కాబట్టి మీరందరూ కూడా సేవాభావం అలవర్చుకొని మన టైమింగ్స్లోనే మనం వచ్చేది పని చేసేది 6 గంటలు 7 గంటలు. ఆ 6 గంటలు 7 గంటలు మీరు ఖచ్చితంగా విసుక్కోకుండా కసురుకోకుండా పేషెంట్లని సేవాభావంతో చెయ్యాలా, మీరు సేవ చెయ్యాలి అన్న ఉద్దేశంతోనే వీళ్ళు మనందరం బాగా సేవ చేస్తున్నారని వాళ్ళు
అనుకునే మన హాస్పిటల్కి వచ్చి ఈ రకంగా మనల్ని అందరినీ, మన స్టాఫ్ని అందరినీ వాళ్ళు గుర్తించినందుకు మీరంతో గర్వపడాలి. నిజంగా మమ్మల్ని కదా వాళ్ళు గుర్తించారు అని. ఇంకా ఎక్కడ ఎవరికి కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ని కూడా కాదనుకొని మన దగ్గరికి వచ్చి మనకు వాళ్ళు సన్మానం చేస్తున్నారు, ఒక చీర ఇచ్చి అని చెప్తే, చీర అనేది ముఖ్యం కాదు, ఆ ఫీలింగ్ అనేది, ఆ భావనే మనకు చాలా ఇష్టంగా ఉండాలి. మీరు వాళ్ళు ఇచ్చినందుకైనా మనం దాన్ని ఇంకా 10 రెట్లుగా సేవాభావం వృద్ధి చేసుకొని సేవాభావం ఉంటారని కూడా నేను కోరుకుంటున్నాను. అట్లాగే రాధాకృష్ణారెడ్డి గురించి చెప్పాలంటే ఆయన మనసంతా ఎప్పుడు సేవ చేయాలనే భావంతోనే ఉంటుంది. నేను చాలాసార్లు చూస్తున్నాను. మొన్న కూడా అక్కడ ఒక ఆశ్రమంలో అందరికీ చీరలు పంపిణీ చేశారు. చాలా సంతోషం. ఆయన పుట్టినరోజు, పెళ్లి రోజు 2 ఈరోజు కావడం, అది మనందరి మధ్యలో జరుపుకుంటున్నందుకు మనందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఆయన తిరుమలకు పోయే భక్తులందరికీ భోజనాలు పెట్టడం అయితేనేమి, వాళ్ళు 2 రోజులు వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వాళ్ళని చూసుకోవడం అనేదేమి, ఆయన సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ఇంత కార్యక్రమాలు చేస్తున్నారంటే ఆయన నమ్మాడు. భగవంతుడు మనకు చెప్తారు కదా, సర్వీస్ టు హ్యుమానిటీ, సర్వీస్ టు మానవ సేవే మాధవ సేవ అని చెప్తారు. అది ఆయన నమ్మాడు. నేను ఈ సేవా కార్యక్రమాలు చేసినందువల్ల నాకు భగవంతుడు తిరిగి నాకు ఇస్తున్నాడు. నేను సంతృప్తిగా నా వ్యాపారాన్ని కూడా చేసుకోగలుగుతున్నాను, ఎక్కడ నష్టాలు లేకుండా అని కూడా ఆయన భావం వెలుగుచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన చూసి సేవాభావం అలవర్చుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేను మన సిస్టర్లకు చెప్పేది, సేవాభావం అనేది పెంచుకోవాలని కూడా నేను మరీ కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈరోజు ఆయనకు ఒక చిరు సత్కారం మన అందరి మధ్యలో చేసుకుందాం. టీమా అదే తెలుస్తుంది మనకు ఆయన మీద అందరికీ ఉండే అభిమానం. రాజు పెట్టేటప్పుడు నేను నా బిడ్డలు ఇద్దరు వచ్చాము. నేనేంటంటే డబ్బుని ఇప్పుడు ప్రేమించిన, ఆస్తిని ప్రేమించిన, టైం పోతే రాదని కష్టపడ్డాను. కష్టపడిన దానికోసం పంపించాను పడవచ్చు. దానికి ఏంటంటే దాన్ని చూసి కొంచెం నేను జనార్దన్ రెడ్డి రోగినాక సేవలు ఎక్కువ చేస్తుంటే నేను కూడా చూసి మనం ఏమి ఎత్తుకోబోము, రేపు పోయేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ఏమి ఎత్తుకోరాలేదు, కష్టపడి ఉన్న దాంట్లో నాకున్న దాంట్లో సేవ చేయాలనే ఉద్దేశంతో నేను చాలా కష్టపడ్డాను. పెద్దవాళ్ళతో తిరిగిన దానివల్ల సంస్కారం నేర్చుకున్నాను. నేను చదువుకోవాలి, అట్లా బిడ్డలను చదివించాను. నేను కష్టపడిన దానివల్ల పంపించాడు. ఈరోజు నేను ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నానంటే ఒక సుబ్బారెడ్డి, ఒక సిద్ధారెడ్డి, రామ సుబ్బారెడ్డి సంస్కారం నేర్పించారు ఫస్ట్. వాళ్ళ వల్లనే నేను ఈరోజు రెడ్డి సంఘానికి కానీ, ఒక రోటరీ క్లబ్కి కానీ ఏదైనా సేవ చేస్తున్నానంటే వాళ్ళే. ప్రతి గుళ్ళో కూడా సేవా కార్యక్రమం కంటే ముందు ఉంటాను నేను. రేపేమి ఎత్తుకోపోము. సిఆర్రెడ్డి పిలిచి ఒకటే చెప్పాడు నాకు. నేను ఆయన సలహా అడిగితే రోగినాక తీసుకుంటూ దోశ ఒకటి పెట్టు, టిఫిన్ పెడుతూ ఆయన చెప్పాడు, ఈ ఉండి ఒకటి పెట్టి దానికి ఏదైనా అడుగుతున్నారు అందరూ, దాంట్లో వేయాలంటే నాయన అందరికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. నువ్వు నీకున్న దాంట్లోనే చెయ్యి, దానికని ఉండి అంటూ పెట్టబాకు, సేవ చెయ్యి. నీకు ఉండిన దాంట్లోనే పెట్టు కానీ చేయబాకు, ఎవరిని అడగబాకు అని చెప్పి సలహా ఇచ్చాడు. ఈ కంటిన్యూషన్గా ఎప్పటికీ నువ్వు 4 రోజులు చెయ్యి అని చెప్పి సిఆర్రెడ్డి కూడా సలహా ఇచ్చాడు. బిజినెస్ కూడా నేను చాలా కష్టపడ్డాను. కష్టపడిన దానివల్ల ఫలితం ఇచ్చాడు. ఆ ఫలితంలో 10% తీసి ప్రతి సంవత్సరం ఏదో సేవ చేయాలని ఆలోచన, అంతేగాని నాకేదో వచ్చింది హోదా కోసం చేయాలని నా మనసులో కూడా రాదు ఆ ఉద్దేశం కూడా. చాలా కష్టపడదాం, టైం వేస్ట్ చేయకూడదు. గూడూరులో శంకు చక్రం లాంటి వాళ్ళు రోగినక్క కానీ జనార్దన్ రెడ్డి, అందులో ఈ హాస్పిటల్ పిల్లలు మాదిరిగా నిలబడి ఉండాలంటే మీరందరూ సేవ చేయబట్టే ఈరోజు సిఆర్రెడ్డి హాస్పిటల్ అంటే అందరికీ గుర్తింపు. వాళ్ళు హాస్పిటల్కి పోతే డబ్బులు లేకపోయినా కూడా సరే మనం పోతే ఏదో ఒక విధంగా మనం బతికిస్తారనే ఆశతో వస్తారట. ఆ ఆశని మీరు కూడా కష్టపడి అందరూ కూడా మీరు సేవ చేయబట్టి ఆ పేషెంట్కి అదే మీరు సేవ డబ్బులు మీరు చేయలేకపోయినా సేవ, ఆ సేవ చేయటమే మీకు గొప్పతనం. మీకు అవకాశం ఈ హాస్పిటల్లో రావడం, మీరందరూ చేయటం, మిమ్మల్ని మీకు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను చేశాను. నా కాడ పనిచేసే వాళ్ళకి కూడా ముందు ఈరోజు పోయి వాళ్ళందరికీ కూడా ఏం కావాలో ఏర్పాటు చేసి తర్వాత మీకు వచ్చేసా. వాళ్ళు చేస్తేనే నేను ఈరోజు ఈ పొజిషన్లో మీకు అందరికీ ఇవ్వగలుస్తున్నాను. నేను ఎన్నో చేయగలుస్తున్నా అని చేస్తున్నానని చెప్పి మాత్రం నా మనసులో మాత్రం ఎప్పుడు గర్వం మాత్రం నా ఆలోచన రాదు. కొంచెం తెలియక ఏదైనా మాట్లాడొచ్చావు కానీ నేను తెలిసి మాత్రం మాట్లాడినా కూడా తప్పు అయిపోయింది, ఒప్పుకుంటాను. ఇది నా సిద్ధాంతం, నా ఆలోచన విధానం. ఈ విధంగానే ముందుకు పోతున్నాను. దేవుడు నాకు ఎల్లవెల్లా సహాయం చేస్తున్నాడు. నేను మీకు ఒకరిని మాత్రం అక్కడ రాసి ఆ బోర్డులో కూడా రాశా నేనే
కారు లేదని బాధపడద్దు, కాళ్ళు ఉన్నాయని సంతోషపడని చెప్పి నేనే రాశాను. ఆ బోర్డు పెట్టి రాశాను. నాకు కాలేజ్ కూడా మేలు చేయకపోయినా కీడు చేయి బాకు అని రాశాను. ఇంకొకటి ఏంటంటే గంపడ ప్రేమ ఉంచుకో, చీకిరి బోళ్ళంతా దేశం పెట్టుకోబాక అని చెప్పి కూడా రాసి, ఏదో గొడవ పెట్టుకున్నా దేశం పెట్టుకోవాలి రాసి ఆ బోర్డు పెట్టి భోజనాలు అందరికీ భోజనము, రూము, హాస్పిటల్ ఫస్ట్ నుంచి నాకు వచ్చిన ఆదాయంలో 10% తీసి ఇట్లా సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. నెక్స్ట్ టైంకి హనుమాన్ చాలీసా పారాయణ వాళ్ళకు కూడా ఇచ్చే భక్తులు చేయాలి. 4 రోజుల క్రితం మన రాధాకృష్ణారెడ్డి గారు నా దగ్గరికి వచ్చి ఈ ప్రపోజల్ పెట్టాడు. నేను చీరల పంపిణీ చేయాలనుకున్నాను మా సిఆర్ రెడ్డి గారి హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి అన్నాడు. నాకు ఏం తోచలేదు, ఏం చెప్తాను. నేను అలాగే అమ్ముకుండిపోయింది. తర్వాత సరే నీకు ఎందుకు వచ్చింది ఆలోచన అని చెప్పాను. ఆయన ఏం చెప్పాడంటే ఆయనకి నర్సులన్నా నర్సులు మీద అభిమానం, యొక్క నర్సింగ్ వృత్తి మీద అతనికి ఉన్న గౌరవం. ఆయన ఏం చెప్పుకొచ్చాయంటే డాక్టర్లు అయితే ఆపరేషన్ చేసేస్తారు, ట్రీట్మెంట్ ఇస్తారనా, వాళ్ళు లేనప్పుడు ఈ పేషెంట్ చూసుకునేది వాళ్ళే కదా. ఇక్కడ డాక్టర్లు ఎంత ముఖ్యమో నర్సులు కూడా అదే అంతే ముఖ్యం. కాబట్టి మన సిఆర్ రెడ్డి గారి హాస్పిటల్ ద్వారా మన జనార్దన్ రెడ్డి గారు కానీ రోహిణి గారు కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలతో వాళ్ళ దగ్గర నుంచి మనం ఫండ్ తీసుకుంటున్నాము. ఎన్నో సంఘాలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మనమంటూ వాళ్ళకి వాళ్ళ హాస్పిటల్కి ఏమన్నా చేస్తే ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పుకొచ్చాడు. నాకైతే కన్విన్సింగ్ అనిపించింది. వెంటనే నేను మన డాక్టర్ రోహిణి గారికి ఫోన్ చేశాను, వాళ్ళతో మాట్లాడినాను. వారు కూడా అలా ఎందుకు ఇక్కడ ఇవ్వటము, ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంకేమన్నా ఇవ్వకూడదా అని అన్నారు. అంటే రాధాకృష్ణారెడ్డి గారి బర్త్డే మరియు మ్యారేజ్ డే సందర్భంగా హాస్పిటల్ ముందు పనిచేస్తున్న నర్సులకి ఆయన శారీస్ పంపిణీ చేయవచ్చుకున్నారు. ఇది చాలా మంచి విషయం. మీరు ఇటువంటి బర్త్డేలు చాలా చేసుకుని ఇదే విధంగా అందరికీ రాబోయే సంవత్సరాల్లో కూడా ఇదే విధంగా అన్ని రకాలుగా పంపిణీ చేయాలని కోరుకుంటాము. డాక్టర్ సిఆర్ రెడ్డి వాళ్ళ దగ్గర మీరు పనిచేయడం చాలా గొప్పతనం నాకు తెలిసి. అసలు మేము కూడా వస్తే ఏదైనా పని చేసుకున్నాము. మాకంటే ఎవరి దగ్గర పనిచేసాను కదా, ఎక్కడ పనిచేస్తున్నది ఇంపార్టెంట్ తెలిసి. ₹1,00,000 ₹2,00,000 జీతాలు వచ్చేవాళ్ళు కూడా ఏడుస్తున్నారు. నేను ఈరోజు పోయిస్తే అంత మంచి మనసుతో మిమ్మల్ని అందరినీ చాలా బాగా చూసుకుంటారు. ఇంట్లో పెట్టేలాగా అదృష్టం. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి 1వ పట్టణ ఉపాధ్యక్షులు జి రాధాకృష్ణారెడ్డి గారు, రాధన్న అంటుంటాము. అదేవిధంగా ఈరోజుకి ఒక విశేషం ఉంది. ఏంటంటే అన్న చాలా మంచి రోజు పుట్టాడు. ఎందుకంటే ఏప్రిల్ 16 అంటే మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశానికే సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం గారు పుట్టినరోజు. అటువంటి మహానుభావుడు పుట్టినరోజు అన్న జయంతి కావడం, అదేవిధంగా ఈరోజు వివాహం కావడం కూడా, వివాహ దినోత్సవం కూడా ఈరోజే. రెండు ముందుగా అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మనకి ప్రజల డాక్టర్లుగా అంటే సింహపురి రెడ్డి సంక్షేమ సంఘానికి మూల స్తంభాలు జనార్దన్ రెడ్డి సారు, రోహిణి మేడం. ఎందుకంటే ఒక సర్వీస్ యాక్టివిటీ ప్రజల్లో ముందుకు తీసుకెళ్లాలంటే మొట్టమొదటి సర్వీస్ యాక్టివిటీ రెడ్డి సంఘానికి కూడా ఏర్పాటు చేసినటువంటి దాతృత్వం కలిగిన మహనీయులు వాళ్ళు. అదేవిధంగా సిఆర్ రెడ్డి హాస్పిటల్ అంటానే ప్రభుత్వ హాస్పిటల్తో సంబంధం లేకుండా ప్రభుత్వం సర్వజనులకు సేవ చేసేటటువంటి ఒక మంచి కేంద్రం ఇది. అదేవిధంగా సేవా కేంద్రం అని చెప్పచ్చు. అదేవిధంగా ఎంతోమంది ఇక్కడ మన గూడూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరూ కూడా ఎంతోమంది ఇక్కడే పుట్టారు, ఇక్కడే డెలివరీస్. ఇప్పుడు చాలామంది చెప్తా ఉంటారు, మీరు ఎక్కడ పెట్టారంటే కేర్ ఆఫ్ అడ్రస్ మనకి సిఆర్ రెడ్డి హాస్పిటల్ అని చెప్తారు. ఎంతోమంది సారాలు చెప్పినట్టు డాక్టర్లు దేవుళ్ళు అయితే వాళ్ళకి సర్వీస్ చేసేటటువంటి ఆ పేషెంట్లకు కానీ చాలా ఓర్పు సహనంతో కలిగిన వాళ్ళు నర్సులు. అందువల్ల నైటింగేల్ ఆఫ్ ఇండియా అనేవి నైటింగేల్ చాలా సర్వీస్ చేసిందని. అదేవిధంగా సర్వీస్కి ప్రతిరూపం నర్సులు అన్న చెప్పినట్టు
మనం ఏదన్నా ఎవరికి సహాయం చేయాలంటే ముఖ్యంగా మనకి ప్యాథటిక్ సిచ్యువేషన్ వచ్చిందంటే 2019 కోవిడ్ సిచ్యువేషన్, అందరికంటే ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కువ సర్వీస్ చేసి తమ ప్రాణాలను కూడా త్యజించి, అంటే మాకేమైపోయినా పర్వాలా, ఈ సొసైటీ బాగుండాలి, ఇక్కడ ఉండే ప్రజలు బాగుండాలని సేవ చేసినటువంటి ఫస్ట్ వారియర్స్ అంటే నర్సులు, అంటే హాస్పిటల్ రంగం, డాక్టర్లు, నర్సులు, వాళ్ళ యొక్క సేవలను గుర్తిస్తూ, అదేవిధంగా పెద్దలు చెప్పినట్టు ఇక్కడ పనిచేసేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉద్దేశించిన డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, యోగణ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రాధాకృష్ణారెడ్డి గారికి, మా రెడ్డి సంక్షేమ సంఘ పెద్దలందరికీ నమస్కారం. ఇది వెరైటీ, ఎందుకంటే ఇప్పటి వరకు అమ్మ మేము ఫంక్షన్ చేస్తున్నాం, మీరు రండి, మీరు వచ్చి మీ చేతుల్లో మీరు ఇవ్వండి పిలుస్తూ జరిగింది మాకు రెడ్డి సంక్షేమ తరఫున. కానీ ఈ ఫంక్షన్ ఎట్లా అంటే మేము వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వచ్చి వారి చేత ఈ కార్యక్రమం తెప్పించుకోవడం మా అదృష్టం. ఈ అవకాశం రాధాకృష్ణారెడ్డి గారు మాకు ఇచ్చారనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి సేవా కార్యక్రమంలో ఉన్నటువంటి డాక్టర్ గారి వాళ్ళ హాస్పిటల్లో అక్కడ పనిచేసే నర్స్ సిస్టర్స్ అందరికీ మా రాధాకృష్ణారెడ్డి గారి ద్వారా చీరల పంపిణీ చేయడం చాలా శుభపరిణామం. రాధాకృష్ణారెడ్డి గారు అతను అన్నింటిలో అదృష్టవంతుడు. ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉద్యోగస్తులు, ఒకటే రోజు పెళ్ళి, ఒకటే రోజు పుట్టినరోజు, అన్ని ఖర్చులు కూడా ఒకటే విధంగా చేసుకుంటూ వస్తున్నాడు. రాధాకృష్ణారెడ్డి గారు ఏదైనా కార్యక్రమం చెప్పనన్నా నేను చేస్తానని చెప్పినట్టుకి ప్రతి కార్యక్రమంలో ముందుంటాను. వారికి ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు పెళ్లిరోజు శుభాకాంక్షలు రెడ్డి సంక్షేమ తరఫున, మా డాక్టర్ గారి హాస్పిటల్ సిబ్బంది అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మన 1వ పట్టణ ఉపాధ్యక్షుడు గెద్దలూరు రాధాకృష్ణారెడ్డి గారి జన్మదినం ప్లస్ పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు సిఆర్రెడ్డి హాస్పిటల్ నందు చీరల పంపిణీ, అంటే నర్సులకి, ఆయాలకి చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉంటూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే సేవ చేయాలనేది రాధనికి చాలా ఇష్టం. ఎందుకంటే ఎప్పుడు సర్వీస్ చేసే మనస్తత్వం ఉండే వ్యక్తి కాబట్టి ఈరోజు సిఆర్రెడ్డి హాస్పిటల్కి వచ్చి నేను నర్సులకి ఇవంతా చీరలు ఇస్తానని తెలియజేయడం చాలా శుభపరిణామం. అదేవిధంగా కోవిడ్ సమయంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇచ్చాడు. ఆయనకి ఎంత చెప్పినా తక్కువే రాధన గురించి. అందువల్ల ఆయనకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రెడ్డి సంక్షేమ సంఘం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. మీ ప్రాంతాల్లో ఎవరైనా రాజకీయ పార్టీల నాయకులు ఓటర్లను ప్రలోభపెడుతూ ఉంటే పోలీస్ శాఖ వారికి సమాచారం అందించాలని గూడూరు పట్టణ సీఐ పాపారావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం బనిగి సాహెబ్పేట ప్రాంతంలో సోమవారం రాత్రి పట్టణ సీఐ పాపారావు సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేశారు. మే 13వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు గూడూరు పట్టణ సీఐ పాపారావు తన సిబ్బందితో కలిసి గూడూరు పట్టణంలో పలు ప్రాంతాల్లో వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాపారావు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఓటర్లను ప్రభావితం చేసే విధంగా మద్యం, నగదు, బహుమతులను అక్రమ రవాణా జరగకుండా నిరోధించేందుకు తనిఖీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీల నాయకులు మీ ప్రాంతాల్లో ఎవరైనా ఓటర్లను ప్రభావితం చేసే విధంగా వ్యవహరిస్తూ ఉంటే పోలీస్ శాఖ వారికి సమాచారం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు, ఈ మే 13వ తారీఖు మనకి అసెంబ్లీ మరియు పార్లమెంట్కి సంబంధించి ఎలక్షన్ ఓటింగ్ ఉంది. ఆల్రెడీ మనకు ప్రజెంట్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. కాబట్టి ఎలక్షన్ సందర్భంగా మన తిరుపతి ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన గూడూరు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో 1 టౌను, 2 టౌను మరియు రూరల్ ఈ పరిసర ప్రాంతాల్లో వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎందుకంటే మనకి ఎలక్షన్ సందర్భంగా క్యాష్, లేదంటే గోల్డ్, వెండి, లేదంటే ఈ ప్రజెంటేషన్ వస్తువులన్నీ తీసుకెళ్తూ ఉంటారు. కాబట్టి పర్టికులర్గా వాటి కోసం, అలాగే మందుకు సంబంధించి కానీ ఏదైనా కానీ పట్టుకోవడం కోసం అందరికీ ఒకటే మనవి, ఈ ఏరియాలో కనుక ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ, ఈ ఓటర్లను కనుక సౌలభ్యం పెడుతున్నా కానీ మాకు తెలియజేయండి. ఎంసీసీ టీంలు అలాగే తిరుగుతూ ఉన్నాయి, ఫ్లయింగ్ స్క్వాడ్లు కూడా తిరుగుతూ ఉన్నాయి. ఎవరికైనా సరే మీరు ఒక ఫోన్ చేసినట్లయితే వచ్చి వాటిని పట్టుకుంటూ జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఎలాంటి ప్రలోభాలకు లోటు కాకుండా స్వచ్ఛందంగా మీకు నచ్చిన వాళ్ళకి ఓటు వేసుకునే పరిస్థితిని కల్పించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాం.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మన ప్రాంతం అభివృద్ధి చెందేలా పరుగులు పెట్టి చేయిస్తానని రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ వెంకటగిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం వాకాడులోని అశోక పిల్లర్ సెంటర్ సమీపంలో రామ్ కుమార్ రెడ్డితో పాటు గూడూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేరిగ మురళి, ఎంపీ గురుమూర్తులను వాకాడు నాయకులు, ప్రజలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరికీ మంచి మెజారిటీ ఇవ్వాలని ప్రజలను కోరారు. ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని, అసెంబ్లీ అభ్యర్థి మేరిగ మురళిని మండల ప్రజలకు పరిచయం చేశారు. అనంతరం వాకాడు అశోక్ పిల్లర్ నుంచి గొల్లపాలెం, బీసీ కాలనీ, బజారు వీధి, వాకాడు దళితవాడ ఏరియాలో రోడ్ షో నిర్వహించారు. నేదురుమల్లికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల వద్దకే చేరాయని, సంక్షేమం, అభివృద్ధి చూసి ఓటు వేయాలని నేదురుమల్లి ప్రజలను కోరారు. ప్రతిపక్ష నాయకులను పాసం సునీల్ కుమార్, వరప్రసాద్ రావులను ఓటు ద్వారా తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని ప్రజలకు తెలియజేశారు. సునీల్ కుమార్, వరప్రసాద్ రావులు అమ్ముడుపోతారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ నేదురుమల్లి రంజన్ రెడ్డి, పాకాడు సొసైటీ చైర్మన్ దామోదర్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు రౌతు రామకృష్ణ, సర్పంచ్ బండి వెంకటరమణమ్మ, ఉప సర్పంచ్ రాజశేఖర్ రెడ్డి, ఏనుగు సుధాకర్ నాయుడు, వ్యవసాయ సలహా మండల అధ్యక్షులు దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి, సుధాకర్ నాయుడు, అనిల్ కుమార్ రెడ్డి, వాటంగారి వెంకటరమణయ్య, మధుసూదన్ రెడ్డి, సిద్ధారెడ్డి, మధుసూదన్ రెడ్డి, హిమకుమార్ రెడ్డి, భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మిమ్మల్ని చల్లగా చూడమని, మీరందరూ బాగుండాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతినిత్యం అనుక్షణం పరితపిస్తుంటారు. 5 సంవత్సరాల క్రితం కొన్ని హామీలు ఇచ్చాడు. అంతకుముందు 5 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు. ఒకేసారి ఇద్దరు ఇచ్చారు. 2014లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి అవకాశం ఇచ్చి తెలుగుదేశం ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేశారు. మీరు ఇది గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్ 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. వచ్చిన వాళ్ళు రకరకాలుగా చెప్తారు. ఈ పార్టీ వాళ్ళు వస్తారు, రేపు పచ్చబండి వస్తుంది, ఆయన 4 మాటలు చెప్తాడు. ఒక వాకాడనే కాదు, అన్ని దగ్గరలా ఈ విధంగా మాటలు చెప్తా పోతారు. 10 సంవత్సరాలు ఎక్కువ టైం ఏం కాదు, మీకు అందరికీ గుర్తుంటుంది. 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీల వల్ల నమ్మి ఓటేసి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. అవునా కదా? మీరే కదా ఓటేసింది, గుర్తుందా? మనమైతే దీనికి వేసాం, కానీ ఆయన తెలుగుదేశం వెళ్ళిపోయాడు. ఎవరా? సునీల్. 2014లో కూడా మీరు దీనికే వేశారు, కానీ ఆయన మారిపోయాడు. మంత్రిగా, ఎమ్మెల్యేగా నిలబడితే ఓడిపోయాడు. మేనిఫెస్టో అంటారు, అంటే నేను ఇచ్చిన హామీలన్నీ ఒక పుస్తకంలో రాయటం. 600 పేజీల పుస్తకం ఆ మేనిఫెస్టో. అప్పుడు 2014లో ఎలక్షన్స్ అయిన తర్వాత చూస్తే కనబట్టంలా, అంటే ఇచ్చిన హామీలు ఎవరో గుర్తుపెట్టుకోకూడదని. అందుకని 19లో ఏం చేశారు మీరంతా? మనమే కాదు, రాష్ట్రం అంతా కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తాము, మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అని 151 సీట్లు ఇచ్చారు. 175కి 151 సీట్లు ఇచ్చారు. గౌరవనీయులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు ఎంతో ఒత్తిడి మీద కూడా మన సొంత ఊరు ఇక్కడికి రావాలి, పరిచయం చేయాలనే ఆలోచనతో ఇక్కడికి రావడం నా అదృష్టం. అదేవిధంగా రంజన్ రెడ్డి గారు కూడా మరి ఈ సమయానికి బయట ఉన్నప్పటికి కూడా ఈ సమయానికి ఇక్కడ రావడం కూడా ఒక అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ సభాముఖంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఒక్కసారి మీరు ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి కోల్పోయిన తర్వాత జగమంతా కుటుంబం, ఈ జనమే నా కుటుంబం అని చెప్పేసి
ఆయన వచ్చి పార్టీ పెట్టి ఎన్ని కష్టాలు పడి మరి అధికారంలోకి రావడం మీ అందరికీ తెలిసిన విషయమే. మీరు అందరూ ఎంతో అండగా ఉన్నారు. మరి ఆయన మంచి హృదయంతో చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటూ మరి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా పేదలకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని సంక్షేమ పదాలు గౌరవప్రదంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీ అందరికీ ఇంటింటికి పంపిస్తున్నటువంటి వాతావరణం మీరు గమనించారు. కుట్ర చేశారు చంద్రబాబు గారు. ఎక్కడ ఎలక్షన్స్లో వాలంటీర్లు వెళ్ళేసి మళ్ళా ప్రచారం చేస్తారన్న కుట్ర చేశారు. వాలంటీర్లు చాలా గొప్పగా 4 ఏళ్ళు పనిచేశారు. మరి పిటిషన్లు పెట్టి ఎవరి ద్వారా పిటిషన్లు పోయినాయో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చే. గత టీడీపీ ప్రభుత్వంలో గూడూరు పట్టణంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ ప్రభుత్వంలో ఏం జరగలేదని, వైసీపీ పార్టీ నుంచి అనేక మంది వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని 32, 33 వార్డుల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఆయన సతీమణి సంధ్యారాణి ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకులు గజమాలలతో సన్మానించి సునీల్ కుమార్ దంపతులను ఘనంగా స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. సునీల్ కుమార్ మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యేగా టీడీపీ ప్రభుత్వంలో నేను చేసిన అభివృద్ధి పనులు తప్ప వైసీపీ ప్రభుత్వంలో ఒక్క అభివృద్ధి కూడా జరగలేదని గుర్తు చేశారు. వాలంటీర్ల చేత బలవంతంగా రాజీనామాలు చేయించడం మంచి పద్ధతి కాదు. రాజీనామా చేసిన వాలంటీర్లు తెలుగుదేశం పార్టీకి సంఘీభావం తెలియజేయాలని కోరారు. ఈ ప్రచారంలో నాయకులు భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, కనుమూరు హరిశ్చంద్రారెడ్డి, రహీం, చాన్ బాషా, బాలకృష్ణ నాయుడు, మస్తాన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులకు, అలాగే బీజేపీ నాయకులకు, జనసేన నాయకులకు, మాజీ కౌన్సిలర్స్కు, అలాగే జిల్లా కమిటీ వాళ్ళకి, రాష్ట్ర కమిటీ వాళ్ళకి, అలాగే వార్డు అధ్యక్ష కార్యదర్శులకు, అలాగే జనసేన యువ కార్యకర్తలకు అందరికి కూడా నా నమస్కారం. ఈరోజు 32, 33 వార్డులో నేను ఆ భార్య ప్రచారానికి వస్తున్నాము. గతంలో నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి, ఆనాడు నేను చైర్మన్గా ఉన్నాను, మన పరిజనార్దన కౌన్సిలర్గా ఉన్నాడు, మన సరస్వమ్మ కౌన్సిలర్గా ఉన్నారు. ఇక్కడ ఆ రోజు మా దివంగత నేత మా నాయకుడు మా కృష్ణన్న, దాసరి కృష్ణన్న కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరి సహాయ సహకారాలతో ఆ రోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం నరసింహరావుపేటలో. ఈ రోడ్లన్నీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పుణ్యం చేసిన రోడ్లే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఈ యొక్క వార్డులో 2 వార్డులో చేశానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి 5 సంవత్సరాలు అవుతున్నా కానీ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ఎక్కడ కూడా చేసే పరిస్థితి లేదు. నేను చెప్పేది కూడా చేస్తున్నా. ఈ యొక్క 5 సంవత్సరాల్లో ఈ గూడూరుకి హరిశ్చంద్రన్న చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల కన్నా మీ తక్కువే అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే గూడూరులో కోనేరు దగ్గర నుంచి, వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి, అలాగే మన పార్కులో ఉన్నటువంటి గ్రంథాలయం దగ్గర నుంచి అన్నీ కూడా హరిశ్చంద్రన్న చేసినాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇప్పుడే చెప్పాడు హరిశ్చంద్రన్న, అయ్యా పార్టీలో ఉండలేక నేను తెలుగుదేశం వచ్చానంటే మీ పార్టీ భూభాగం మీద ఒక ఆలోచించుకోమని తెలియజేస్తున్నా. అలాగే బాలుడు చంద్రనీళ్ళు చెప్పాడు, ఎన్ని బాధలు పడ్డా ఆ పార్టీలో ఉంటా. అట్లా ఒక్కొక్కడొక్కడు మీ పార్టీలో విడిపోతున్నారంటే, వచ్చేస్తున్నారంటే మీరు ముందు గురిగింజకి సామెత చూసుకోండి. పాసం సునీల్ కుమార్ గారికి, వారి సతీమణి గారికి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం, భాజపా, జనసేన కార్యకర్తలకి అందరికీ నమస్కారం. ఈ మధ్య వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులు, గూడూరు అభ్యర్థులైనటువంటి వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. విశ్వాసం ఉంటారు, నమ్మకం ఉంటారు, ఏదో చెప్తారు. 8 ఏళ్ల క్రితం, సుమారు 8 ఏళ్ల క్రితం ఆయన సొంత కారణాలతో పార్టీ వదిలినప్పటికీ గూడూరుని వదిలిపోకుండా ఇక్కడే ఉండి ఒకసారి ఓటమి ఎదుర్కొన్నా కూడా ఎంతో ధైర్యంగా మీకోటి వాళ్ళకి ఎదురు నిలబడి ఈ రోజు తిరిగి ఒక అభ్యర్థిగా మా సోదరుడు కంటెస్ట్ చేస్తున్నాడు అంటేనే ఆయన ధైర్యం ఏందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ఒక కారణం చెప్పాడు, మరి మీ పార్టీలోంచి ఒక్కొక్కళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు, మరి మీరే కారణం చెప్పాలి. అలాగే మీరు చేసిన దందాలు మాకు తెలుసు అంటారు. మీరు దందాలు చేశారో లేదో తెలియదు, కానీ మీకు అవకాశం లేదు. ఎందుకంటే మీరు భగవత్ స్వరూపులుగా భావించేటటువంటి కొంతమంది మీ నాయకులు, ఆ తర్వాత మీ ముఖ్య నాయకుడు వీళ్ళే దందాలన్నీ చేస్తూ ఉంటే మీరు కేవలం తల మనుషులుగా ఉండి ఇక్కడ మంచి చెడ్డ చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేను కానీ నోరు విప్పి మీ ముఖ్య నాయకులు చేసేటటువంటి
ప్రతి స్కీమ్ వెనుకున్న స్కామ్ బయట పెట్టానంటే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అవుతుంది. కాబట్టి దయచేసి అంత దూరం తెలుసుకోకుండా మీరు కొంచెం మంచిగా మాట్లాడితే బాగుంటుందని సవినయంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ ప్రచార కార్యక్రమంలో భాగం పంచుకునేదానికి నాకు అవకాశం కల్పించిన సోదరులకి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. నెల మేము వంట ఉన్నంత ఆ ఏరియా అంతా కంప్లీట్ చేసుకుని ఏరియాకి రావడం జరిగింది. ఏరియాలో కూడా మమ్మల్ని అదేవిధంగా వంట విధంగా ఆశీర్వదిస్తారు, అదేవిధంగా ఏరియాలో మమ్మల్ని ఆశీర్వదిస్తారు. అదేవిధంగా ముఖ్యంగా ఇద్దరు కలిసి తిరగడం చాలా సంతోషంగా ఉంది. వచ్చే వాటర్ అదేవిధంగా ముఖ్యంగా చెప్పినట్టు సైకిల్ ఒకరికి కమలం ఒకరికి పోయేసి సునీల్ కుమార్ గారికి అదేవిధంగా వెలగొండ ప్రసాద్ గారికి గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాట్లు చేసేందుకు గూడూరు లయన్స్ క్లబ్ ముందుంటుందని గూడూరు లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు మురళీ నాయుడు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కాన్పుల వార్డులో ఉన్న వారి పురిటి బిడ్డలకు దుస్తులను మరియు బాలింతలకు బ్రెడ్ మరియు పళ్ళు అందజేశారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గూడూరు లయన్స్ క్లబ్ సభ్యులు కాన్పుల వార్డులో ఉన్న బాలింతలకు బ్రెడ్ మరియు పళ్ళు, పురిటి బిడ్డలకు దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా గూడూరు లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యుడు మురళీనాయుడు మాట్లాడుతూ ప్రతి నెల దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. మన ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మంచి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ సామాజిక బాధ్యతగా ఇలాంటి కార్యక్రమాలని నిరంతరం కొనసాగిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు మరియు వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గురువులు కానీ వాళ్ళకు మంచి సంస్కారాన్ని నేర్పి వాళ్ళు మంచి పౌరులుగా తయారైతే తద్వారా వాళ్ళ కుటుంబము, సమాజము, దేశము మంచి అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుందని, శాంతియుత వాతావరణం ఏర్పడుతుందని ఆ ఉద్దేశంతో ప్రతి నెల 15వ తేదీ ఆ బిడ్డకు దుస్తులు, కావాల్సిన వస్తువులతో ఉన్నటువంటి ఒక కిట్ని ఆ తల్లికి పౌష్టికారంగా బ్రెడ్, రస్కులు, బిస్కెట్లు అవి ఇస్తున్నాం. అమ్మ తల్లులారా మీకు చెప్పేటువంటి మా విన్నపం ఏంటంటే మీరు తప్పకుండా మీ పిల్లల్ని మంచి ఆరోగ్యంగా ఉన్నతమైనటువంటి విలువలతో పెంచండి. తద్వారా మీకు ఎంతో విలువైనటువంటి కుటుంబం ఏర్పడుతుంది, సమాజం ఏర్పడుతుంది, దేశం ఏర్పడుతుంది. తద్వారా అందరం కూడా శాంతియుతంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. చిన్నప్పటి నుంచే పిల్లలను మంచి ఆరోగ్యం రావాలి అంటే దానికి తగిన ఆహారం ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మంచి గుణాలు అవి కూడా మీ చేతుల్లోనే ఉంటాయి. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఎలా పెరగాలి, ఎలా మాట్లాడాలి, ఎలా వాళ్ళ పనులు వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ప్రతి నెల 15వ తేదీ చేయవలసింది ఈరోజు 16వ తేదీ. ఎందువల్లంటే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు మా లయన్స్ క్లబ్ నుంచి గవర్నర్ ఎన్నిక జరగబోతూ ఉంది. దానికోసంగా మేము కొంచెం ఆ ఎలక్షన్ హడావిడిలో ఉండి మేము చేయలేకపోయాము. ఈరోజు చేస్తున్నాము. లైన్ ఆర్వి రావు గారు గవర్నర్ కాబోతున్నారు మన క్లబ్లో. కాబట్టి అందువల్ల కొన్ని కారణాల వల్ల ఈరోజు చేయవలసి వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఈ చాలా పరిశుభ్రతంగా ఉంచుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే కొంచెం ఇదిగా ఉంటుంది, అంత క్లీనింగ్ లేకుండా ఉంటుంది. అటువంటిది మన ఈ వార్డులో మొత్తం చాలా నీట్గా ఉంచుతున్నారు. ముందు డాక్టర్స్ ఇక్కడ ఉండే డాక్టర్స్ అందరికీ కూడా మేము ఒక్కసారి వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ ఇక్కడ ఉన్న నర్సులు కూడా చాలా చక్కగా మేము మధ్యలో ఒకసారి 2 సార్లు చూసాము. చూసినప్పుడు కూడా నర్సులు చక్కగా ఇక్కడ బాగా పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా మరి ఒకసారి మేము ధన్యవాదాలు తెలుస్తున్నాం. లయన్స్ క్లబ్ ద్వారా ధన్యవాదాలు తెలుస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ పేద మహిళలు మాత్రమే ఇక్కడికి వస్తున్నారు. మామూలుగా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే డబ్బులు ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్తారు. ఎస్ఎల్ స్వామి గారికి మరియు ఈ యొక్క క్యాంప్ చైర్మన్ అయినటువంటి పాస్ట్ జోన్ చైర్మన్ మురళీ నాయుడు గారికి, అదేవిధంగా సెక్రటరీ గోపీనాథ్ రెడ్డి గారికి, టౌన్ క్లబ్ సెక్రటరీ ఎస్ సుబ్రహ్మణ్యం యాదవ్ గారికి, పాస్ట్ ప్రెసిడెంట్ ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ మన రవీంద్రారెడ్డి గారికి, ఇంకొక పాస్ట్ ప్రెసిడెంట్ మన వెంకటరామరెడ్డి గారికి, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి డాక్టర్స్కి మరియు స్టాఫ్కి, సూపరింటెండెంట్కి, మరి ఇక్కడ బెనిఫిషియర్గా ఉన్నటువంటి ఈ పేద మహిళలు అందరికీ కూడా వాళ్ళ తల్లి బిడ్డలకి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇదన్నీ కూడా దైవ నిర్ణయం. మనస వాచ కర్మణ ఏ పనైనా మంచి పని చేయాలని తలపెట్టినప్పుడు అది ఆటోమేటిక్గా అది ఏదో ఒక కారణం చేత ఆ యొక్క
సంకల్పం అనేది నడుస్తుంది. అది నడిచి ఈరోజు ఈ కార్యక్రమం పర్మనెంట్గా వైజేపీ లయన్స్ క్లబ్ చేస్తుందంటే దానికి మా గొప్పే కాదు, భగవంతుడి యొక్క కృప. మరి ఇంతటి మంచి కార్యక్రమానికి మనం అందరం కూడా చేదోటు మన చెయ్యిని దాంట్లో వేయడం కూడా మనకు శుభభావం. మరి మనకందరికి కూడా మంచి జరుగుతున్న వాళ్ళు నిరంతరం అసలు ఒక చిన్న ఇంటరప్షన్ లేకుండానే చేస్తున్నారు ప్రతి నెల. వాళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు. వాళ్ళు పేద ప్రజల్ని గుర్తించి మన ఆసుపత్రిలో జరిగే సేవలను కూడా వాళ్ళు అభినందించారు. ఈ ప్రజలకి మేము కూడా మా వంతు సహాయం ఏదైనా చేయాలి అన్నట్టుగా వీళ్ళు పసిబిడ్డకు తర్వాత తల్లికి ఉపయోగపడేటటువంటి ఆహారం కానీ బట్టలు కానీ ఇలాంటి వాళ్ళు ప్రతి నెల 15వ తేదీ ఇస్తూ ఉన్నారు. సో వారి యొక్క సేవాభావానికి మేమందరం కూడా చాలా సంతోషపడుతున్నాం. సో ఇంకా ముఖ్యంగా మొన్న నేను ఒకటి అడిగాను ఫోన్ చేసి, ఒక కనీసం మినిమం ఒక 10 ఫ్యాన్లన్నా వీళ్ళు వార్డులు అక్కడంతా లేవు తిరగడం. సమ్మర్ పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. మా దగ్గర కూడా ప్రస్తుతం ఫ్యాన్లు కానీ చైర్స్ కానీ అది కూడా నాకు సార్ వచ్చినప్పటి నుంచి కూడాను ఇక్కడ ఏం కావాలన్నా ప్రొవైడ్ చేస్తారమ్మా అని చెప్పారు. ఈరోజు దీన్ని చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్స్ వెరీ గుడ్ థింగ్ అండి. మీ అందరికీ కూడాను పేదవాళ్ళకి హెల్ప్ చేయాలని రావటమే చాలా మంచిది. ఇక్కడ 90% పేదవాళ్ళే అవుతున్నారండి. కొంచెం కూడా డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు రావట్లేదు. అది చాలా మంచిది ఇలా ఇవ్వటము. చాలా థ్యాంక్స్. అంటే ఇట్లాంటి దాతలు దొరకడం అనేది చాలా సంతోషం. సో ఇట్లాంటి కార్యక్రమం ఇంకా మీరు మళ్ళీ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో జనన మరణ విభాగంలో పనిచేస్తున్న వారిని సూళ్లూరుపేటకు చెందిన రాజేంద్ర ఘనంగా సన్మానించారు. రాజేంద్ర మాట్లాడుతూ, మా కుమార్తె పుట్టిన సర్టిఫికేట్ కొరకు పరిపాలక సంఘ కార్యాలయంలో వచ్చామని, ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఎంతో నిబద్ధతగా త్వరితగతిన సర్టిఫికేట్ అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాగే వారు ప్రజలకు సేవలు అందించాలని కోరారు. బర్త్ సర్టిఫికేట్ కోసం వచ్చాను. యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫీసులు అంటే చాలా వరకు చూసుంటాను, కానీ గూడూరు మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చినప్పుడు రత్నమ్మ గారు చాలా గైడ్ చేసిన విధానం, ప్రవర్తించినటువంటి తీరు, ఇచ్చిన మర్యాద చాలా ఆశ్చర్యానికి గురి చేశాను. గవర్నమెంట్ ఆఫీసులో ఇలాగా పనిచేస్తున్నారని నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. I really appreciate all of the staff of this Guduru municipality office, and I really appreciate Commissioner garu ఆయన ఆధ్వర్యంలో స్టాఫ్ అంతా ఇంత మంచిగా పనిచేస్తున్నారు. వెంకటేష్ సార్ అయితే నిన్న 3 సార్లు కాల్ చేశారు నాకు, అంటే పని అయిపోయింది వచ్చి తీసుకోండి సర్టిఫికేట్ అని చెప్పి. అంటే ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా, ప్రజల యొక్క సమయాన్ని వృధాపరచకుండా వారు చేస్తున్నటువంటి పనితీరును బట్టి నేను చాలా అభినందిస్తున్నాను. యాజ్ అ సిటిజన్ మాకైతే నేను ఒక కార్పొరేట్ ఎంప్లాయీని, మాకైతే మెయిల్స్ ద్వారా అప్రిషియేట్ చేస్తారు, కానీ ఆఫీసర్లు ఇలాగ గవర్నమెంట్ ఆఫీసర్లో పనిచేస్తున్నప్పుడు వారిని అభినందించడం అనేది మా యొక్క ప్రధాన బాధ్యతగా ఉంది. సో నేను మనస్ఫూర్తిగా మీకు చాలా ధన్యవాదాలు. మీరు చేసిన పనికి మంచి ప్రతిఫలాన్ని దేవుడు ఇచ్చినట్లుగా దేవుడు దీవిస్తాడు. అలాగే ఈ మున్సిపాలిటీ ఆఫీసు అందరూ పనిచేసే వాళ్ళందరూ చాలా చక్కగా వాళ్ళ డ్యూటీస్ని సక్రమంగా నిర్వర్తించి ప్రజలకి సంతోషకరమైన పరిపాలన ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు రాజేంద్ర, సూళ్లూరుపేట. థ్యాంక్ యూ. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా శ్రీకాంత్ రెడ్డి, ధనలక్ష్మి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. అన్నదాన సేవా సమితి గూడూరు గౌరవనీయులు
రెడ్డి గారు, శ్రీమతి ధనలక్ష్మి గారు, కుమార్తె చిరంజీవి సాత్విక గారు, గ్రామం వెంకన్నపాలెం, ప్రస్తుతానికి గూడూరులో ఉన్నారు. వాళ్ళ పాప తరఫున అన్నదానం చేయిస్తున్నారు కాబట్టి ఆ పాపకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, విద్య అన్నీ సక్రమంగా రావాలని కోరుకుంటాము. మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారికి సోమవారం రాత్రి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా పిడూరు గ్రామానికి చెందిన దువ్వూరు శేషురెడ్డి, విద్యావతి దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. हरिः ओम शांति आप्यायस्व स्वमेधेतो विश्वतो शांति शांति शांतिः शिवाय नमः शिवाय सुंदराय नमो सूर्याय नमो सरस्याय नमो वासवाय नमो वासपालिकाः ओम नमो मध्यमाय प्रगल्भाय नमो जगन्याय बुद्धिम्याय नमो क्षोभ्याय नमो भूर्याय जन्मने नमो क्षोभनिष्ठेभ्यो दिशादिभ्यो नमो नमः विषकृभ्यो आदन्दाकृभ्यो नमो नमो जतधन्वने नमो गिरीशाय गिरिभिष्टाय नमो मेरुष्टमाय भृङ्गभ्यो नमो नमः राधेभ्यो राधपतिभ्यो नमो 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 हादन्येभ्यो प्रतिदातानिभ्यो नमो नमः पदये नमो नमो विषयो रुद्रायक्ताविने क्षेत्राणां पदये नमो नमो ब्रह्माण्डव्यापदेः पशुपतिसमाजमानाय ओम भूर्भुवस्सर्वोपनिषदः ध्यानम् ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.